వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత స్వాగతం పలికారు. కప్ప స్తంభం, ఆలింగనం వీరు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వీరికి పండితులు వేద ఆశీర్వచనం చేసి శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి జ్ఞాపకను ప్రసాదాలను అందజేశారు. కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గొవ్వల చెరువు ఘాట్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని కడప రిమ్స్ కు తరలించారు. బెంగళూరు నుండి బద్వేల్ మండలం చింతపుత్తలపల్లెకు గ్రామంలో శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గొవ్వల చెరువు ఘాట్ రోడ్ 4వ మలుపు వద్దన కారు రాగానే వెనుక వైపు నుంచి యూరియా లోడ్తో లారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఆ వేగానికి లారీ కారుపై పడడంతో కారులో ఉన్న 4 అక్కడికక్కడే మృతి చెందారు. కారుపై పడ్డ లారీని తీసేందుకు దాదాపు 2 గంటలకు పైగా శ్రమించారు. మొత్తం 7 కారులో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనగా 24వ తేదీ ఉదయం 9:30 ప్రాంతంలో రాయచోటి వైపు నుంచి ఒక కారు వస్తుండగా ఈ 4th టర్నింగ్ దగ్గర ఒక లారీ, లోడెడ్ లారీ, బస్తాలతో వేసుకున్న లారీ ఓవర్టేక్ చేస్తూ కారును ఢీకొని కారు మీద బ్యాగులు మరియు లారీ పడిపోయినందువల్ల కారులో నజ్జు అయిపోయి అక్కడికక్కడే స్పాట్లో ఇద్దరు చనిపోయారు. మిగతా వాళ్ళందరూ కారులోనే ఇరుక్కున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసు, ట్రాన్స్పోర్టు మరియు అందరి ప్రజల సహకారంతో వాళ్ళందరినీ వెలికి తీయడం అయింది. బయటికి 2 ప్రమాద స్థలంలో చనిపోయారు. ఇంకా 5 మందిని హాస్పిటల్ షిఫ్ట్ చేసినాము. పూర్తి వివరాలు బద్వేల్ దగ్గర చింతపతాయిపల్ల బెంగళూరు నుంచి ఫంక్షన్ ఉందని చింతపతాయిపల్లో ఊరికి వస్తూ ఉన్నారు. సో వస్తున్నప్పుడు లారీ కారు మీద పడి యాక్సిడెంట్ అయ్యింది. మొత్తం 7 మంది. దాంట్లో 2 years పాప, ఒక పాప ఉంది. ఆ పాప అప్పుడే బయటకు వచ్చేసింది. బయటపడిందో తెలీదు, బయటకు వచ్చేసింది. ఆ పాపను చూసి మేము ఐడెంటిఫై చేసి ఆ కారు కూడా కలర్ చూసి మేము చూసి మన వాళ్ళు అనేసి చూస్తే దాంట్లో ఆ పాప కాకుండా ఇంకా 6 మంది కారులో ఉన్నారు. దాంట్లో 4 పెద్దోళ్ళండి. ఒక ఆయన పాప వాళ్ళ నాన్న, చిన్న పాప వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఆ పాప వాళ్ళ పెద్దమ్మ ఒక ఆమె ఉంది, ఇంకొక ఆమె వాళ్ళ రిలేటివ్స్. ఆ రిలేటివ్స్ వాళ్ళ 2 పిల్లోళ్ళు.
అంటే 2 పిల్లలు అంతే అండి. చనిపోయిన వాళ్ళ పేర్లు అందరి పేర్లు నాకు తెలియదు. ఆ అన్న పేరు శ్రీకాంత్, వాళ్ళ భార్య పేరు శిరీష, ఆ పాప పేరు త్రిషికానో సంథింగ్, నాకు కూడా ఐడియా లేదు. ఇందాక మేము టిఫిన్ చేస్తా కలిసాం అంతే. అంత ఏ ఊరైంది తెలియదు. వాళ్ళ రిలేటివ్స్ బెంగళూరులో ఉంటున్నారు ప్రెసెంట్. అంటే మేబీ సాఫ్ట్వేర్ జాబ్ అట్లా చేస్తూ ఉంటున్నారు, తెలియదు, నాకు కూడా ఐడియా లేదు. వీళ్ళైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా వాళ్ళ కార్లోనే ఇంటికి వస్తున్నారు ఫంక్షన్ అని, వాళ్ళని కూడా తీసుకొస్తున్నారు. ब्रेक फेलियर आयिடுச்சு ब्रेक निकी ஆமா ब्रेक फेलियर ஆயிடுச்சு வேகம் ஏறாத ब्रेक फेलियर. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించిన వికసిత్ భారత్ 2047 రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం స్వర్ణాంధ్ర 2047 సాధించే లక్ష్యంతో పనిచేయాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర ప్రయోజిత పథకాలు, ప్రాజెక్టుల అమలు పురోగతి, మౌలిక సదుపాయాలకు సంబంధించిన అంశాలపై శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 15% ఆర్థికాభివృద్ది లక్ష్యంగా పనిచేయాలని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకాలు రూపొందించాలని అన్నారు. జిల్లా పరిధిలో ఇప్పుడున్న సవాళ్లను అధిగమించి వికసిత అనకాపల్లి జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. పథకాల ప్రాజెక్టుల మీద ఇక్కడ నిర్వహించడం జరిగింది. అధికారులు చాలా స్పష్టంగా మేము అడిగినటువంటి సమాచారాన్ని వారు ఇవ్వటము, వారికి కూడా దిశ నిర్దేశించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకున్నటువంటి విధంగా వారి సంకల్పం మేరకు వికసిత భారత్గా భారతదేశాన్ని రూపొందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా 15% వృద్ధితోటి స్వర్ణాంధ్ర సాధనకు ఏదైతే కృషి చేస్తా ఉన్నారో వారి యొక్క ఆకాంక్షలకి ధ్యేయానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రథసాధులుగా అనకాపల్లి జిల్లా నుంచి వికసిత అనకాపల్లి జిల్లాగా ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చెందే విధంగా పనిచేయాలనేటటువంటి దాన్ని వారందరూ కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు సమీక్షలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి అంశం మీద, అలాగే జల్ జీవన్ మిషన్ కి సంబంధించినటువంటి అంశాల మీద, అమృత్ స్కీమ్ కింద పట్టణాల్లో నీటి వనరులకు సంబంధించినటువంటి అంశాల మీద, అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన మీద, పిఎం ఆవాస్ యోజన మీద, టిట్కో గృహాల మీద, లక్పతి దీదీలకి డ్రోన్ దీదీలకి సంబంధించినటువంటి అంశాల మీద, గరీబ్ కళ్యాణ అన్న యోజన, అలాగే ఫసల్ బీమా యోజన, ఫెర్టిలైజర్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాల్లో సబ్సిడీలు ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అంశాలతో పాటు పిఎం సూర్యగర్, పిఎం కుసుమ్ సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష జరిగింది. వీటితో పాటు ఏదైతే విశ్వకర్మ, పిఎం విశ్వకర్మ, అలాగే పిఎం స్వానిధి కార్యక్రమాల మీద కూడా చాలా లోతుగా సమీక్ష జరిగింది. అలాగే పర్యాటక రంగంలో ఉన్నటువంటి అవకాశాలు, పారిశ్రామిక రంగ ప్రగతి ఏ విధంగా ఉంది ఈ జిల్లాలో అనే అంశం మీద కూడా చాలా లోతుగా ఈ యొక్క సమీక్షా కార్యక్రమం జరిగింది. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉపాధి హామీకి సంబంధించి మెటీరియల్ కంపోనెంట్ 124.47 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాన్ని మొత్తం కూడా చూసినట్లయితే ఆ యొక్క 10 దినాలు 120 లక్షల 10 దినాలు బడ్జెట్ అయితే ఉపాధి హామీకి సంబంధించి 124 లక్షల 10 దినాలను పూర్తి చేసుకోవడం, 250 కోట్ల రూపాయల వరకు మెటీరియల్ కంపోనెంట్ ని వినియోగించుకున్నారు. 230 కోట్ల ఎంటైటిల్మెంట్, అంటే ఎంటైటిల్మెంట్ కన్నా కూడా చాలా చక్కగా అసెట్ క్రియేషన్ జరిగేటటువంటి విధంగా ఈ జిల్లాలో మెటీరియల్ కంపోనెంట్ ని ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకోవడం వల్ల కలెక్టర్ గారిని, అధికారులని వారందరినీ కూడా అభినందించడం జరిగింది. విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో మిస్సింగ్ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఈ కేసులో మహిళ హత్యకు గురైనట్లు నిర్ధారించారు. 2021 డిసెంబర్ 26న బాధితురాలికి బాగా పరిచయం ఉన్న దివాకర్ అనే వ్యక్తి ఆమెను దారుణంగా హత్య చేసి ఏమీ జరగనట్లుగా సమాజంలో తిరుగుతున్నాడని పోలీసులు గుర్తించారు. బలమైన, నిశ్చయాత్మకమైన ఆధారాల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసినట్లు విశాఖ సిపి శంకప్రత బాగ్చి తెలిపారు. ఆమె మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో పడేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సిపి వివరించారు. కంచర్పాలెంలో ఒక కేసు 4-5 ఇయర్స్ నుండి అన్సాల్వ్డ్ కేసు మనం డిటెక్ట్ చేశాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్
ఇది లాస్ట్ 4 years నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21st December 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 years నుండి మా అమ్మ కనపడడం లేదు. ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ సో మెనీ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. కేసు డీటెయిల్స్కి వెళ్తే 21st December 2021 పల్లా గీత 45 సంవత్సరాలు మారానిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి. ఆ అమ్మాయి అవోతు సునీత జనవరి 2022 అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్లో మారానిపేట. అది అక్టోబర్ 2022లో ఈ కేసులో ఎటువంటి క్లూస్ లేవని అది అన్డిటెక్టెడ్ కింద రెఫర్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 11వ యోగా దినోత్సవం విశాఖలో జరగనుండడం అదృష్టంగా భావిస్తున్నామన్న అనిత, అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన హోంమంత్రి. కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయేది మహానాడు కాదు, దగానాడు, విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి పేర్ని నాని. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని దంపతులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ చిన్నమెదురు దెబ్బతిందన్న మంత్రి సీతక్క, రాహుల్ రేవంత్లపై విమర్శలు మానుకోవాలని హితవు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.